ఆఫ్టర్నూన్ ఆర్టీఐ మీడియా. ఎడపల్లి సహకార సంఘం ఎరువుల గోదామును ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్. ఆయన మాట్లాడుతూ జిల్లా రైతులకు అవసరమైన యూరియా, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రైతులు అపోహలు నమ్మొద్దని తెలిపారు. శుక్రవారం ఎడపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మొత్తంలో 11 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, జిల్లాలో ప్రతి మండలాన్ని తనిఖీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రైతులకు యూరియా అవసరాల నేపథ్యంలో సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డితో కలెక్టర్ మాట్లాడారు. యూరియా అక్రమ నిల్వలు చేసిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ రెవెన్యూ అధికారులను ఈ విషయమై అప్రమత్తం చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ పంటపై కూడా రైతులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లా వాతావరణం ఈ పంటకు అనుకూలంగా ఉండటంతో అధిక దిగుబడులు మరియు లాభాలున్నాయని వివరించారు. ఆయిల్ ఫామ్ పంట సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ తనిఖీ సమయంలో తహసీల్దార్ దత్తాత్రి, మండల వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్, ఎంపీడీఓ శంకర్ నాయక్, సింగిల్ విండో అధ్యక్షుడు మల్కారెడ్డి, సొసైటీ సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఇక్కడ లేదు, ఎప్పుడు ఈ సీజన్లలో కాదు, 5 సెంటర్లు కాదు, జిల్లా మొత్తంలో ఎప్పుడు కాదు. ఎందుకంటే నేను దాదాపు ఒక 30 సెంటర్లన్నా ఇప్పటికి తిరిగి ఉంటాయి ఈ నెల రోజుల లోపల. అందాజు ప్రతి సెంటర్ లోపల వెళ్ళినప్పుడు అంటే ప్రాఫిట్ కాదు 80,000 వస్తుంది. నేను ఆఫీషియల్గా సొసైటీ లోపల యూరియా అవుట్లెట్ని సడన్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మనకి జిల్లా లోపల ఎనీ డే ఏ రోజు చూసుకున్నా కానీ దాదాపు 11,000 మెట్రిక్ టన్నులు మనకు అందుబాటులో ఉంటుంది. సో డైలీ కన్జంప్షన్ ఒక 800 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎంత కన్జంప్షన్ అయితే అంత మళ్ళీ మనకి రిటర్ను గవర్నమెంట్ ద్వారా సప్లై అవుతుంది. ఎక్కడ కూడా యూరియా ప్రాబ్లం లేదు. నేను దాదాపు జిల్లాలో అన్ని మండలాల్లో ర్యాండమ్గా చెక్ చేశాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చెక్ చేస్తున్నారు. ఎక్కడ కూడా కొరత లేదు. సో నేను చెప్పడం కంటే రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలని చూస్తే కూడా సేమ్ రైతులు కానీ సొసైటీ చైర్మన్లు కానీ ఎవరైనా అదే. సో మీరు అందరు చూస్తుంటారు, మన ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేసిన దగ్గర ప్రతి ఫోటోలో కూడా ఎంత యూరియా బస్తాలు కనబడుతుంది. చెప్పడమే కాదు, చూపించాలనే ఉద్దేశంతో మీడియా ద్వారా అందరికీ సో సఫిషియెంట్గా ఉంది అని తెలియజేసేందుకు మేము ఇది పెట్టుకున్నాము. అలాగే బోర్డ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, ఎంత యూరియా ఉంది అనేది రైతులకు తెలవాలని. సో మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా రిజర్వ్స్ ఉన్నాయి. సో ఎవరు కూడా రైతులు యూరియా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళకి అవసరం ఎంత ఉంటే అంత తీసుకొని వెళ్ళేటందుకు నియరెస్ట్ సెంటర్ లోపల ఉంటుంది. సో దీంతోపాటు ఇప్పుడు వేరే ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళొస్తున్నాము. సో జిల్లా లోపల ఆయిల్ ఫామ్ని ప్రమోట్ చేసేటందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఆయిల్ ఫాము వల్ల ఇన్కమ్ రైతు పెరిగే అవకాశం ఉంది. సో జిల్లాలో ఇప్పటికీ 3,000 ఎకరాలు టార్గెట్గా తీసుకొని చేస్తున్నాము. దయచేసి రైతులందరూ కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఆయిల్ ఫాము పెంచుకునే ప్రయత్నం చేయండి. దీనికి డ్రిప్ గవర్నమెంట్ నుండి ఇస్తున్నాము. అదేవిధంగా ప్లాంట్ మెటీరియల్ మీద సబ్సిడీ ఉంది. ఫిట్టింగ్ ప్లాంటింగ్ సంబంధించిన కూడా అసిస్టెన్స్ ఉంటుంది. 3 సంవత్సరాల వరకు కూడా మనకి ఇంటర్ క్రాప్కి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇంటర్ క్రాప్ సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్న దగ్గర ఆయిల్ ఫామ్